ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బార్లీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒంటికి నీరు పట్టినప్పుడు, కాళ్ళు వాపులు వచ్చినప్పుడు ఆ నీటిని బయటికి పంపించడానికి న్యాచురల్ డైరుటిక్ లాగా బార్లీ ఉపయోగపడుతుందని మాత్రమే అందరికీ తెలుసు. ఇందులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్, కొన్ని ఫైటోకెమికల్స్ వల్ల ఈ డైరుటిక్ యాక్టివిటీ బాగా ఉండి యూరినేషన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది. స్వెల్లింగ్స్, కాళ్ళ వాపులు, ఉబ్బులు తగ్గేటట్టు చేయటమే కాకుండా కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాస్త ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది బార్లీ గురించి ప్రత్యేకంగా అందరికీ విన్న విషయమే తెలిసిందే. కానీ ఇంకొక ప్రత్యేకమైన స్పెషల్ బెనిఫిట్ బార్లీని వాడుకోవటం వల్ల ఉంది. అదే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఈ మధ్య 100కి 30-40 మందికి వచ్చేస్తున్నాయి. ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వటం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా చేసుకోవటానికి బార్లీ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా మన ఇండియాలోనే నిరూపించారు. 2015 సంవత్సరంలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పంజాబ్ వారు ఈ బార్లీ గురించి ఒక మంచి పరిశోధన చేసి మనకు అందించారన్నమాట. ఈ బార్లీలో అసలు ఏ పోషకాలు ఉంటాయో, అసలు ఎందుకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా రక్షిస్తాయో ఇవన్నీ ఒక్కసారి ముందు ఆలోచిద్దాం. 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకుంటే శక్తి 354 కిలో క్యాలరీలు, ప్రోటీన్ 12.5 గ్రామ్స్, ఫ్యాట్ 2.3 గ్రామ్స్, కార్బ్స్ 73.5 గ్రామ్స్, ఫైబర్ 17 గ్రాములు, చాలా ఎక్కువ ఫైబర్ ఉంది, ఫాస్ఫరస్ 264 మిల్లీగ్రాములు, పొటాషియం 452 మిల్లీగ్రాములు, సిలీనియం 37.7 మైక్రోగ్రామ్స్. ఇక బార్లీలో ఉండే స్థూల సూక్ష్మ పోషకాలు విన్నాం కదండి. 12.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, 17 గ్రామ్స్ ఫైబర్ ఉంది. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ వల్ల ప్రేగుల్లోకి వెళ్ళిన ఈ ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఏమైనా ఉంటే ఎక్కువ బ్లడ్లోకి, లివర్లోకి అబ్జార్బ్ కాకుండా రక్షించడానికి ఇవి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్గా అబ్జార్ప్షన్ తగ్గించడానికి ఇవి ముందుగా ఉపయోగపడుతున్నాయి. అసలు కొలెస్ట్రాల్ వల్ల గాల్ స్టోన్స్ వస్తుంటాయి. కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్నే కంట్రోల్ చేయడానికి ఇందులో ఉండే ఫైబర్ అట్లా ఉపయోగపడుతున్నదని ఒక రీజన్ ఇస్తూ, అసలైన మెయిన్ రీజన్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా రక్షించడానికి మనం తినే ఆహార పదార్థాల్లో కొవ్వులు ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి పొట్టలో డైజెషన్ అయిన తర్వాత పొట్ట నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ వచ్చే చిన్న ప్రేగులో మొదటి భాగాన్ని డియోడెనియం అంటారు. ఇప్పుడు చాలామందికి డియోడెనల్ అల్సర్స్ వచ్చిన తర్వాత డియోడెనియం అనే పదం బాగా గుర్తుండి ఉంటుంది కదా. ఆ డియోడెనియం పార్ట్లోకి ఫ్యాట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ కొవ్వుని అరిగించడానికి చిన్న ప్రేగుల్లో ఒక జ్యూస్ కావాలి, రసము కావాలి. దాన్నే బైల్ జ్యూస్ అంటారు. పైత్య రసం కావాలి. ఈ పైత్య రసాన్ని లివర్ తయారు చేసి గాల్ బ్లాడర్లు అనే పసరతిత్తిలో ఒక 90 ml 80 ml స్టోర్ చేసి పెట్టుకుంటుందన్నమాట. దీన్నే మరి బైల్ జ్యూస్ అంటున్నాం కదా. గాల్ బ్లాడర్ సంచి చూసారుగా, అందులో అట్లా స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అయింది ఎంత మొత్తంలో చిన్న ప్రేగుల్లోకి వదలాలి అనే దాన్ని నిర్ణయించటానికి ఈ డియోడెనియం పార్ట్లో ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. అదే సిసికే అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ తక్కువ ఉత్పత్తి అయితే గాల్ బ్లాడర్లో నుంచి ఈ బైల్ జ్యూస్ తక్కువ విడుదలవుతుంది ప్రేగుల్లోకి. మరి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది, తక్కువ విడుదలైందనుకోండి ప్రేగుల్లోకి, గాల్ బ్లాడర్లో ఎక్కువ బైల్ జ్యూస్ స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఈ బైల్ జ్యూస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బైల్ జ్యూస్ అనేది ఎక్కువ స్టోర్ అయ్యి గాల్ బ్లాడర్లో ఉంటే స్టోన్ ఫార్మేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ బార్లీ తీసుకోవటం వల్ల ఏమి లాభమో జరుగుతున్నా తెలుసండి. ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ డియోడెనియం పార్ట్లో సిసికే అనే ఎంజైమ్ 2-3 టైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుందట. ఈ గాల్ బ్లాడర్లో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల, మరియు ఫైబర్ వల్ల ఈ సిసికే అనే ఎంజైమ్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వటం వల్ల గాల్ బ్లాడర్ బాగా ముడుచుకుంటుందట ఈ ఎంజైమ్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల. కాబట్టి గాల్ బ్లాడర్లో పైత్య రసం, బైల్ జ్యూస్ మొత్తం ఖాళీ అయ్యి ప్రేగుల్లోకి వచ్చేస్తుంది.
గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ ఖాళీ అవ్వటం వల్ల కొలెస్ట్రాల్ కూడా ఉండదు. మరి గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ లేదు కాబట్టి గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతున్నాయట. అందుకని ఈ బార్లీ వాడటం వల్ల గాల్ బ్లాడర్లు కంప్లీట్గా ఎంటీ అయ్యే గుణం కలిగి ఉంటున్నది కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా రక్షించడానికి ఇది రీజన్ అని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు స్పెషల్గా ఈ పరిశోధన ద్వారా నిరూపించిన విషయం అన్నమాట. కాబట్టి ఒబిసిటీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారికి గాల్ స్టోన్స్ వచ్చే రిస్క్ ఒకసారి వచ్చినా తొలగించుకున్నప్పుడు మరోసారి రాకుండా రక్షించుకుందాం అనుకునే వారికి బార్లీని ఉపయోగించుకోవటం చాలా మంచిది అని ఇక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి ఇక మీరు ఈ బార్లీని ఇక ప్రతినిత్యం దినచర్యలో ఒక భాగంగా చేసుకుని కొంత బార్లీ వాటర్ తీసుకోవటం అనేది చాలా మంచిదని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనకి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతున్నది బార్లీ వల్ల. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ తయారవుతూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వటం వల్ల వస్తాయి కదా, కానీ ఇక్కడ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వటం వల్ల ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ బార్లీ 2 రకాలుగాను రక్షణ కలిగిస్తున్నది. కాబట్టి ప్రివెన్షన్గా బార్లీని జాగ్రత్తగా వాడుకోగలిగితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా రక్షించుకోవచ్చు అని అందరూ గ్రహించాలి. ఇక మెయిన్గానండి ఈ బార్లీలో ఉండే ఫైబర్ అనేది మోషన్ మెత్తగా సాఫ్ట్గా అవటానికి ఉపయోగపడటమే కాకుండా ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనేది ఇంటెస్టైన్స్లోకి వెళ్ళాక ఒక జెల్లాగా మారి ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాకి మంచి ఆహారంగా ప్రోబయోటిక్ లాగా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాస్ పెరగడానికి బాగా ఉపయోగపడుతున్నదట. పైగా ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల గ్లూకోజ్ అబ్సార్ప్షన్ కూడా బాగా తగ్గిస్తున్నది. కాబట్టి ఒబిసిటీ వారికి, డయాబెటీస్ వారికి కూడా బార్లీ బాగా ఉపయోగపడుతున్నదని కూడా సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఫలితాలు పొందటానికి బార్లీని అవసరమైన వారు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.